హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను రాగి పిండితో అయితే ఉప్మా తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీకు. ముందుగానే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల అంత ఆయిల్ వేసుకొని కొంచెం నేనైతే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను నేనైతే. గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు ఇదైతే వేయించుకోవాలి మనము జీడిపప్పు. ఈ ఉప్మాకైతే జీడిపప్పు వేసుకోవాలనే అయితే లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు నచ్చితేనేమో అల్లం ముక్కలు వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, పోపు దినుసులు కూడా మొత్తం మనకి. ఇవైతే కాస్త ఫ్రై చేసుకోవాలి మనము. మనకైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. నేనైతే క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న సైజ్ అంత టమాటా ముక్కలు కూడా. ఇది త్వరగా మగ్గాలి అని అంటే మనమైతే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందండి. ఆనియన్స్ కానీ టమాటా ముక్కలు కానీ చాలా త్వరగా మగ్గిపోతుంది మనకి సాల్ట్ వేసుకుంటే. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే నేనైతే ముందుగానే వేయించి పెట్టుకున్నాను బొంబాయి రవ్వ అయితే 1 కప్పు తీసుకుంటున్నాను. ఇదేంటి రాగి పిండితో అని చెప్పేసి బొంబాయి రవ్వ వేస్తుందనేసి అనుకోవచ్చు మీరు. మనకి అచ్చంగా అయితే రాగి పిండితో అయితే అంత టేస్ట్ ఉండదండి. అది జావలక్క అయిపోయింది కాబట్టి మనమైతే కంపల్సరీ 1 కప్పు గోధుమ రవ్వ అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి. ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇదంతా కూడా మనకి. మనకైతే ఫ్రై అయిపోయిందండి మనకి. అలాగే 1 కప్పు
రాగి పిండి కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా కాస్త వేగనివ్వాలా. మనము అదే బొంబాయి రవ్వ అయితే వాటర్ మరిగించి తీసుకుంటాం కదండి, ఈ ఉప్మాకైతే ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. అదే మనం ఎసరు మరిగించి పోస్తే అది ముద్దలుగా అయిపోతుంది, అది అసలు బాగోదండి. ఇలానే ప్రిపేర్ చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకి రాగి పిండి కూడా కొంచెం ఆయిల్లో అనేది ఫ్రై అవుతుంది కదా, చాలా బాగుంటుందండి. ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు అయితే రాగి పిండి తీసుకున్నాను కదా నేను. మనకైతే 3 కప్పులు వాటర్ అయితే పడుతుంది. నేనైతే వేడి చేసుకొని పోసుకుంటున్నాను. ఇది బాగా కలపెట్టుకోవాలి మనము. మనకి బాగా పలసగా కావాలంటే 4 కప్పులు వాటర్ పోసుకోవచ్చు. లేదా మనం ఎప్పుడు రొటీన్గా మనకి సరిపడే కావాలనేసి అయితే ఒక కప్పు పిండికి 1 కప్పు అయితే రవ్వకైతే 3 కప్పులు అయితే మనకి వాటర్ సరిపోతుందండి. చూసారు కదా ఎలా తయారైపోతుందో మనకి. మనకైతే టేస్ట్కి సరిపడినంత అయితే సాల్ట్ వేసుకోండి. ముందే వేస్తే అంత పెద్దగా బాగోదు, ఇప్పుడు వేస్తుండే మనకి మొత్తం కూడా కలిసిపోతుంది. చూసారు కదా ఎలా బబుల్స్ వస్తున్నాయో, మనకు ఉప్మా కూడా అయిపోవటానికి వచ్చింది. చూసారు కదండి, ఫైనల్గా అయితే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది గార్నిష్కి అయితే. ఫైనలీ మనకైతే ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక నేనైతే. దీంట్లో కాంబినేషన్గా అయితే నేను పల్లీ చట్నీ చేసుకున్నానండి. ఈ పల్లీ చట్నీతో తింటే ఉంటుందండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. చూసారు కదా ఎలా ఉందో. ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రాగి పిండి అయితే మనం జావ తాగుతాం కదా ఎప్పుడు కూడా, ఇలా రొటీన్గా అయితే చక్కగా ఎప్పుడు మనకి ఉప్మానే కాకుండా ఇలా అయితే రాగి ఉప్మా కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అందుట్లో షుగర్ పేషెంట్లకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. రాగి జావే కాకుండా ఇలా ఉప్మా కూడా చేసుకొని తినొచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.